ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్న అయితే పెట్టాను కదా వరలక్ష్మి వ్రతం రోజు ఎవరెవరికి వాయనాలు ఇచ్చాను ఏంటని, దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సో నెక్స్ట్ డే నేను కలశం అదంతా ఎలా తీసాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఇంకా మనం కలశంకి పెట్టుకున్నవన్నీ ఏం చేయాలో కూడా చెప్తానండి ఈ వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ లేఖా చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. వ్రతం చేసుకున్న నెక్స్ట్ డే అయితే చాలా పనులు ఉంటాయి కదండి. నెక్స్ట్ డే లేచి దీపం ముట్టియడము, ఇంకా అక్కడ మనం పెట్టుకున్న వస్తువులు అవన్నీ నీట్గా తీసి సర్దేసుకోవడము అవన్నీ అయితే ఉంటాయి కదా. సో ఇంకా నెక్స్ట్ డే అనమాట వ్రతం, నెక్స్ట్ డే ఇది. సో లిటిల్ అయితే స్కూల్కి వెళ్తున్నాడండి. సో ఇంకా మా వారు కూడా డ్యూటీకి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేలోపు ఇంకా ఇదంతా తీసేస్తాను కదా నేను, కలశం అదంతాను. సో వాళ్ళు ఒకసారి అలా దండం పెట్టుకొని అయితే వెళ్తున్నారండి. అమ్మవారు ముందు పెట్టిన పండ్లు ఉంటాయి కదా, యాపిల్స్, దానిమ్మ, అవే పెట్టాను పిల్లలకి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లేఖా చందు బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో నిన్న అయితే మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే అయింది కదండి. ఈరోజు కలశం అయితే కదిపాను, నెక్స్ట్ డే అనమాట, సాటర్డే రోజు. సో కలశం అయితే కదిపాను. ఇంకా ఇదంతా అయితే క్లీన్ చేయాలండి. వీడియో ఎలా అనిపించింది మీకు? వరలక్ష్మి వ్రతం వీడియో నచ్చిందా మీకు? నా వ్రతం ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి, ఓకేనా? మన ఛానల్లో ఆల్రెడీ వ్రతం లైవ్ చేశాను, అండ్ నెక్స్ట్ డే కలశం కదిపేటప్పుడు కూడా లైవ్ చేశానండి. 2 లైవ్స్ అయితే చేశాను వ్రతంవి. కావాలి అనుకుంటే చూడండి, ఆర్ బ్లాగ్ అయినా కంప్లీట్గా చూడండి, సరేనా? మీరు ఇంట్లో ఎలా చేసుకున్నారో నాకు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు. ఇంకా వ్రతం నెక్స్ట్ డే అయితే సాటర్డే కదండి. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా మా వారు కూడా డ్యూటీకి ఆ రోజు తొందరగా వెళ్ళిపోయారండి. మళ్ళీ లిటిల్తో పాటే వెళ్ళిపోయారు 9 o'clockకి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నానండి. లేట్ అయిపోయింది ఆ రోజు. 5:30కే నాకైతే మెలకువ వచ్చిందండి. నేను ఇక్కడ హాల్లోనే పడుకున్నాను, అమ్మవారి దగ్గరే కింద చాప వేసుకొని నేల మీద అయితే పడుకున్నాను. సో ఇంకా 5:30కి మెలకువ వచ్చింది, కానీ ఎందుకులే అప్పుడే లేవడము నేను చెప్పేసి మళ్ళీ పడుకున్నాను. 6 o'clockకి అయితే లేచానండి మళ్ళీను. ఇంక లేచిన దగ్గర నుంచి పిల్లలకి స్కూల్ కదా, వాళ్ళకి టిఫిన్స్ అవి పెట్టడము, స్నాక్స్ అట్లయితే పెట్టడం అయిపోయిందనమాట నాకు. సో లేట్ అయిపోయింది. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్తా అంటే ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇంకా వండి పెట్టి వాళ్ళని పంపించేసరికి లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా ఇంట్లో తూడ్చేసుకొని ఇంట్లో పనులంతా చేసుకొని నేను స్నానం అదంతా చేసుకున్న తర్వాత శారీ కట్టుకొని దీపం అయితే ముట్టించేసానండి. తర్వాతకి ఇంకా కలశం కూడా కదిలించేసాను. నేను ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ కూడా పెట్టానండి, కలశం కదిలించింది, నేను దీపం పెట్టుకుంది నెక్స్ట్ డేదనమాట లైవ్. ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి లైవ్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, ఉంటుంది వీడియో దాంట్లో. సో ఇంకా తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైంకి అయితే ఇంకా మొత్తం అయితే తీసేస్తున్నానండి. తీసేటప్పుడు కొబ్బరికాయ ఏం చేయాలి, కలశంలో నీళ్ళు ఏం చేయాలి, పసుపు గణపతి ఏం చేయాలి, ఏమేమి అమ్మవారి ముందు పెట్టానో కూడా చెప్పాను, చూడండి లాస్ట్ దాకా, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు కూడా యూజ్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి నా రింగ్ పెట్టుకుంటున్నానండి. సో గోల్డ్ నేను తీసుకొచ్చి పెట్టలేదు, పూజలో కూర్చున్న తర్వాతకి గోల్డ్ పెట్టాలి కదా పూజలోనైతే అనుకున్నాను. ఇంక అప్పటికప్పుడు నా చేతిలో ఉన్న ఉంగరం అయితే తీసి పెట్టేశానండి. అది మళ్ళీ అయితే పెట్టుకున్నాను, బాగా టైట్గా ఉందన్నమాట, వెంటనే ఎక్కట్లేదు. సో ఇక్కడైతే చూపిస్తున్నాను నేను ఏమేమి తీసుకున్నాను అమ్మవారి కోసం ముందు పెట్టడానికనైతే. ఇవైతే అమ్మవారికి చాలా ఇష్టం అని అంటారు కదండి. ఇవైతే గవ్వలు, కనిపిస్తుందా గవ్వలు. ఇంకా ఇదైతే లక్ష్మీ గవ్వలు ఏదో అంటారండి వీటిని. ఇంకా ఇది వచ్చేసి తామర గింజలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అంట. ఇంకొకటి వచ్చేసి గురిగింజలు అండి. గురిగింజలు తెలుసా, ఇట్లా రెడ్గా ఉంటాయి, కనిపిస్తుందా మీకు? చూడండి గురిగింజలు ఒక 4 టైప్స్ అయితే వేశాను. గురిగింజలు, గవ్వలు, లక్ష్మీ గవ్వలు,
ఇంకేమో తామర గింజలు ఇలా 11 అయితే వేసానండి. అమ్మవారికి అయితే చాలా ఇష్టం అంట. సో ఎవ్రీ ఇయర్ నేనైతే తెచ్చి వేసుకుంటాను. మనం ఈ ఇయర్ వాడింది నెక్స్ట్ ఇయర్కి కూడా వాడుకోవచ్చండి. జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే మనం నెక్స్ట్ ఇయర్ కూడా అదైతే యూజ్ చేసుకోవచ్చండి హ్యాపీగా. ఇదైతే అంటే నేను వ్రతం చేస్తాను కదా, సో పూజలో ఏదైనా ఐటమ్స్ నెక్స్ట్ ఇయర్ కూడా కావాల్సి వస్తే మాత్రం దీంట్లో అలా ప్యాక్ చేసుకుంటాను. మీరు కూడా ఒక కవర్లో ప్యాక్ చేసుకున్నారంటే అది నెక్స్ట్ టైంకి కూడా మనకి యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా కవర్కి కవర్ నేను కరెక్ట్గా అలాగే తీసుకువెళ్ళి పెట్టేస్తాను. ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేయను. బ్లౌజ్ పీస్ అండి, కలశంకి బ్లౌజ్ పీస్ పెడతాం కదా, సో మనం కావాలి అనుకుంటే మనం ఇంట్లో వ్రతం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు కుట్టించుకోవచ్చండి. నేనైతే స్టిచ్చింగ్ చేయించుకోలేదు, అలాగే కొబ్బరికాయ ఈ క్లాత్లో అలా కట్టేసి అలాగైతే పెట్టుకున్నానండి. బట్ ఈ మధ్య మళ్ళీ నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఏమైందంటే ఇట్లా కలశంకి కొబ్బరికాయ పెడతాం కదండి, కొబ్బరికాయ ఇంట్లో పగలగొట్టుకొని మనమైతే తినేయొచ్చు అంట, అలాగనైతే అంటున్నారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి పూజారిని కుదిరితే అడుగుతానండి. చూడండి ఎంత బాగుందో. అమ్మవారి కోసం అయితే తీసుకున్నాను నల్ల పూసలది, ఎంత బాగుందోనండి. అమ్మవారికి ఇది వేస్తే చాలా కలగా అయితే ఉంటారండి. సో నెక్స్ట్ ఇయర్కి కూడా యూజ్ చేసుకుందామని అయితే ఇంకా నేను లోపల పెట్టేసుకుంటున్నాను. ఇంకా చిట్టి గాజులు కూడా నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో నేను గాజులు కూడా దాచిపెట్టేసుకుంటున్నాను. ఇంకా మనం కలశంలో వాటర్ అయితే పెట్టుకుంటాం కదండి, ఈ వాటర్ తులసి కొట్టలో అయితే పోసుకోవాలి. ఓకేనా, సింక్లో అలా పోయడం మాత్రం చేయొద్దండి. చక్కగా తులసి కొట్టలో అలాగైతే, లేకపోతే ఏదైనా చెట్టు మొక్కలు కుండీలు ఉంటాయి కదా, పూల కుండీలు, వాటిలో అయితే పోసుకోవచ్చు. దీంట్లో బియ్యం అవి పెడతాం కదండి కలశం పెట్టేటప్పుడు, ఈ బియ్యము ఇక్కడ పటం కింద బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం అయితే మనం చక్కగా నైవేద్యం అయితే వండుకోవచ్చు అండి. బెల్లం అన్నము అలా ప్రసాదంకి అయితే వండుకోవచ్చు మనం ఇంట్లో. ఈ ఫ్లవర్స్ అన్నీ సపరేట్ చేసేసి ఈ బియ్యం అయితే మనం బెల్లం అన్నం అలాగైతే యూజ్ చేసేద్దామండి. అండ్ ఇంకోటి, మనం పసుపు గణపతి అయితే చేస్తాం కదండి, పసుపు గణపతి కూడా మనం తులసి కోటలో పెట్టేసేయాలి. పసుపు గణపతి తులసి కోటలో అయితే పెట్టేద్దాము. ఈ ఫ్లవర్స్ అన్నీ సపరేట్ చేసుకుంటే మనకు వచ్చిన బియ్యం అయితే ఒక డబ్బాలోనైనా ఒక కవర్లో అయినా పెట్టేసుకొని మనం ఎప్పుడైనా నైవేద్యం శుక్రవారం పూట, ఇప్పుడు ఇదంతా శ్రావణ మాసమే కదండి, నెక్స్ట్ శుక్రవారాలు అలా వస్తాయి కదా ఈ మాసంలో, ఆ శుక్రవారాల రోజు అయితే ఇంకా మనం నైవేద్యంగా ఇంకా వండుకోవచ్చు అండి ఇంట్లో. ఎలాగో మనం ప్రసాదం చేస్తాం కదండి శుక్రవారం రోజు పూజ చేసుకునేటప్పుడు, ఈ బియ్యం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బియ్యం పటం కింద ఉన్న బియ్యం, 2 బియ్యం అయితే నేను సపరేట్ చేసుకుంటాను. మనం ఎంతో ఇష్టంగా చేసుకుంటాం కదండి పూజ అయిపోయిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా నియమ నిష్టాలతోటి మొత్తం క్లీన్ చేసుకోవాలండి.
ఈ ఫ్లవర్స్ ఇవన్నీ అయితే మనం రెగ్యులర్గా వేసే డస్ట్బిన్స్లో అలాగైతే వేసుకోవద్దండి. ఏదైనా చెట్లల్లోనో లేకపోతే పారే నీళ్ళు ఉంటాయి కదండి, పారే నీళ్ళలోనో అలాగైతే వేసేయాలి. మీకు ఇప్పుడే వీలవ్వదు అనుకుంటే ఒక కవర్ కూడా మనం కవర్లో కట్టుకొని అలా ఉంచుకున్నామంటే మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అలా కూడా వాటర్లో వేసి వచ్చేసేయచ్చండి. అమ్మవారి పటం తీసుకువెళ్ళి ఇంకా నేను పూజా గదిలో అయితే పెట్టుకుంటాను. ఇంకా పసుపు కుంకుమ అయితే నేను ఇలా నిండుగా పెట్టుకున్నానండి. ఇటువైపు అటువైపు అమ్మవారి పటంకి ఇలా పెట్టుకుంటే చాలా మంచిదంట, నిండుగా ఉండాలంటండి పూజ చేసేటప్పుడు. సో పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇవి నేను పూజా మందిరంలో అయితే యూజ్ చేసుకుంటానండి. పూజలు చేసేటప్పుడు అట్లా మనకి పసుపు కుంకుమ అవసరం అయితే వస్తుంది కదా, సో అప్పుడైతే ఇవి నేను యూజ్ చేసుకుంటాను. ఇంకా అమ్మవారి పటం కింద ఉన్న కొంచెం బియ్యం కూడా మనం ఈ ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా మనం ప్రసాదం కోసం ఇవి అరటిపళ్ళు ఇవి పెట్టుకుంటాం కదా, ఇవి మనం అయితే తినేయచ్చండి. మ్యాక్సిమం వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది, చెప్తున్నాను ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని. సో ఇక్కడైతే పూజలో కొన్ని ఫ్లవర్స్ ఇంకా పక్కన అరటి గేలలు చెట్లు ఇవైతే పెట్టున్నాను కదా, ఇవైతే నేను పడేయలేదండి, ఒక కవర్లో పెట్టి ముడేసుకొని ఉంచుకున్నాను. ఇంకెప్పుడైనా వాటర్లోనో లేదా అలాగైతే వేసేద్దాము, పారే నీళ్ళలో అలాగైతే వేసేద్దాము, లేకపోతే ఎక్కడైనా చెట్లలో అలాగైతే పడేద్దాము అని అయితే నేను అనుకున్నానండి. సో ముడేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను కవరు. సో ఇంకా మీకు తెలిసిందే కదండి ఎన్ని పనులు ఉంటాయో వ్రతం నెక్స్ట్ డే రోజైతే చాలా ఎక్కువ పనులు అయితే ఉంటాయి. సో ఇక్కడ గణపతిని చూపిస్తున్నానండి, తీసుకువెళ్ళి నేనైతే తులసికోట ఉంటుంది కదా, తులసికోటలో అయితే పెట్టేస్తానండి. ఇంకా రోజు వాటర్ అలా పోస్తాం కదా తులసికోటకి, గణేషుని మీద నుంచి వాటర్ పోస్తే ఇంకా పసుపు మొత్తం మనకి తులసికోటలోకి అయితే మంచిగా కరిగిపోతుందండి. ఇక్కడ కలశం నీళ్ళు అయితే చూపిస్తున్నాను. ఈ కలశంలో ఉన్న నీళ్ళు కూడా మనం తులసికోటలో అయితే పోసుకోవాలండి. సో ఎక్కడ సింక్లో కానీ అలాంటి వాటిలో అయితే పోయొద్దు అనమాట. ఇంకా తర్వాత అయితే పక్కన డెకరేషన్ కోసం ఇవన్నీ హ్యాంగ్ చేసాం కదా, అన్నీ ఊడిపోయినాయండి. సో ఇంకా అవన్నీ తీసి అయితే జాగ్రత్తగా ఒక కవర్లో అయితే పెట్టుకున్నానండి. ఇంకా బంతిపూల టైప్లో అయితే 2 డెకరేషన్కి అయితే హ్యాంగ్ చేశాను, అవి కూడా తీసేసి అయితే కవర్లో పెట్టుకున్నానండి. బెడ్రూమ్కి ముందర అయితే బాగుంటుందని అటువైపు ఇటువైపు కూడా హ్యాంగింగ్ చేశానండి, అవి కూడా తీసేసాను. ఇంకా పిల్లలు వచ్చేలోపు మొత్తం చేసి పెట్టుకుంటే ఇంకా ఏ రిస్క్ ఉండదు కదా. మా లిటిల్కి అయితే ఫుల్ డేనండి, సాయంత్రానికి అయితే వస్తాడు. చిన్నారికి అయితే హాఫ్ డేనే, 1:45కి అయితే ఇంటికి వచ్చేసింది పాప. సో తను వచ్చేసరికి నేను అన్నీ తీసేసి ఇంకా ఇదైతే క్లీన్ చేస్తున్నాను. అప్పటికి తను వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఇంకా ఈరోజు అయితే సింపుల్గా కిచిడి అయితే చేసుకున్నానండి ఇంట్లో. సో ఇంకా నేను పాప ఇద్దరం అయితే కిచిడి తినేసాము. ఇంకా లిటిల్కి అయితే నేను హాఫ్ డే అనుకొని బాక్స్ పెట్టలేదండి ఆ రోజు. ఆఫ్టర్నూన్కి అయితే టీచర్ ఫోన్ చేసింది, లంచ్ ప్రొవైడ్ చేయలేదు ఏంటండి లోహిత్ కని అయితే కాల్ చేసి చెప్తుంది. హాఫ్ డే కాదా మేడం ఈరోజు సాటర్డే కదా అంటే, లేదండి ఫుల్ డే అని చెప్పారు, నేను చూసుకోలేదు, వాళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేయలేదు దాంట్లో. సో ఇంకా ఎలా మేడం ఇప్పుడు లేట్ అవుతుంది కదా అని అంటే, పర్వాలేదు మేము లంచ్ అయితే షేరింగ్ చేపిస్తాము, పిల్లలతోని ప్రొవైడ్ చేయాలా మీరు తెస్తారా అని అయితే అడిగారు. సో ఇప్పుడు కుదరదు కాబట్టి ప్రొవైడ్ చేసేయండి మేడం, లేట్ అయిపోతుంది మళ్ళీ అని అంటే, ఇంకా క్లాస్లో పిల్లలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళతో అయితే షేరింగ్ చేయించారంట. మార్నింగ్ ఒక యాపిల్ అయితే కట్ చేసి పెట్టానండి హాఫ్ డే అని, సో ఫుల్ డే అంట, ఇంకా నేను చూసుకోలేదు, ఇంకా అలాగైతే జరిగిందనమాట. ఇంకా ఆ రోజు చాలా నీరసంగా అయిపోయానండి నేనైతే, పడుకుందామంటే నిద్ర సరిగ్గా రావట్లేదు. ఇంకా యూట్యూబ్ టెన్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా మనకి, సో నిద్ర సరిగ్గా రావట్లేదు. ఇంకా నాకు చాలా వీక్గా అయితే అనిపించింది. ఇంకా ఈ పీట ఇదంతా తీసేసి మంచిగా స్క్రబ్బర్తోని కడిగేసాను. కింద మనం బండలకి పసుపు రాసాం కదా, ఆ పసుపు అయితే ఇంకా ఒక్కసారి స్క్రబ్బర్తోని గట్టిగా స్క్రబ్ చేసేసి తూడ్చేసామంటే
ఒక 3, 4 డేస్‌లో అదే ఆటోమేటిక్‌గా కలర్ అయితే పోతుందండి. అలా బండలకేమి అంటుకొని పోదు. సో, ఆహ్, ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. రెగ్యులర్‌గా మన ఛానల్‌లో మంచి మంచి యూజ్‌ఫుల్ కంటెంట్స్ అయితే పెడతానండి. ఓకేనా? సో, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మీరు వీడియోనైతే చూసినందుకు. ప్రతిరోజు మన ఛానల్‌లో లైవ్ అయితే పెడతానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి లైవ్‌లోకి. మనం కూడా మాట్లాడుకుందాం. మీరు ఇచ్చే కామెంట్స్‌కి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా?